నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రజిత. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వికారాబాద్ మండలంలో అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సంవిధాన్ బచావ్ పాదయాత్ర నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. షేలింగంపల్లి నియోజకవర్గంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరగపూడి గాంధీ. ప్రభుత్వ పథకాలను అందరికీ అందిస్తామన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గొల్లపల్లి గ్రామంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభిస్తామన్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్, ఆర్టీఏ డైరెక్టర్ జాఫర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి, నాయకులు జరుగుతుంది. మీకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి ఆటోమేటిక్గా. మీ అకౌంట్ అన్ని కూడా ట్యాగ్ అయినాయి కాబట్టి మరి స్పీకర్ సార్ థ్యాంక్ యూ. రెండో ప్రొసీడింగ్ నెక్స్ట్ బుడ్డయ్య గారి సరిత మీకు పెళ్లి మడుగు పెట్టండి. పెళ్లి మడుగుల రాజకీయం ఏమైనా ఉండాలి, రాజకీయం జైలుకు పోకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయి. బాధ ఎందుకున్నదంటే మేము అధికారంలోకి వస్తాం. తెలంగాణ రాష్ట్రం అంటే చాలా పైసలు ఉన్న రాష్ట్రము, చాలా పైసలు ఉన్న రాష్ట్రం ఇది. మరి ఆ పైసలతో మేము ఇచ్చిన పనులన్నీ మీకు చేసి పెట్టాలని చాలా ఆశతో ఉంటుంది నేను కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ భవన్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ సేవాదళ్ కార్యకర్తలు గాంధీ భవన్ నుండి అసెంబ్లీ వరకు సంవిధాన్ బచావో పాదయాత్ర నిర్వహించారు. మిద్దెల జితేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. అమిత్ షా వెంటనే పదవికి రాజీనామా చేయాలని, అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124వ డివిజన్లో పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అరగపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్లు పలు చోట్ల జాతీయ జెండా ఎగరవేసి దేశ ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో మాకు సెంటిమెంట్ గా జెండా ఎగరేసే కార్యక్రమం పెట్టుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా ఇక్కడ రావటం, జెండా ఎగరేసుకోవటం, మరి మాట్లాడాలంటే గంటల తరబడి మాట్లాడే అవకాశం ఉంది. ట్రాఫిక్ పరిస్థితి చూస్తూ ఉన్నారు. మరి చాలా జెండాలు ఎగరేయాల్సి ఉంది. అయినా కూడా మరి మన తీపి గుర్తులు, పెద్దలు చేసినటువంటి త్యాగాలు జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్ తరాలకి తెలిసే విధంగా చేసుకుంటూ స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేసి ఈరోజు మరి జనవరి
76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో 4 సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ గణపూర్ ఆర్డీఓ వెంకన్న, రవీందర్, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకే రోజు 4 సంక్షేమ పథకాలను ప్రారంభించుకుంటున్నాం. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో అర్హులైన వాళ్ళందరికీ రైతు భరోసా, ఆ గ్రామంలో అర్హులైనందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆ గ్రామంలో అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు, ఆ గ్రామంలో అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాలు కూడా మనం ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పునఃప్రారంభిస్తున్నట్లు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. 5 ఏళ్ల నుంచి దీనిని నిర్వహించకపోవడంతో మాజీ జెడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ ముందుకొచ్చారని వచ్చే నెల 26వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ లోగోను కూటమి నేతలు ఆవిష్కరించారు. మన కాశీ గారి కుటుంబం అలాపై మరి మీ అందరికీ తెలుసు ఒలింపిక్స్ వరకు వెళ్ళి ఇలా అమలాపురం అలాగే అమలాపురం ప్రాంతం అంతా కూడా ఫేమస్ చేశాడు ఆయన. ఈ సందర్భంగా ఆయనకి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మా పద్మనాభాన్ని పిలిచి చేద్దామంటే మా పద్మనాభం ఓకే అంటే వెంటనే ప్రారంభించాము. ఎలాంటి ప్రచారము లేదు, ఏమి ప్రణాళికలు లేవు, అనుకున్నాము చేశాము. నా వంతు సహకారాన్ని నేను పూర్తిగా ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి నేను ప్రభుత్వము అందరూ కలిసి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ యొక్క స్ఫూర్తిని, మీ యొక్క అంకిత భావాన్ని భువనగిరి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు జాతీయ జెండా ఎగరవేయగా పోలీసులు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి అధికారులకు గౌరవవందనం చేశారు. మంది మన మధ్య ఉండడం మనందరికీ కూడా ఆనందదాయకం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు చోట్ల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. మహనీయుల పోరాట ఫలితమే నేటి స్వాతంత్ర్యమని ఆయన తెలిపారు. కేపీహెచ్పీ కల్చరల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ అసోసియేషన్ సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ సీఎం వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు పట్నం మహేందర్ రెడ్డి. ఇక ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నమస్కారం. పెద్ద ఎత్తున వాలీబాల్ టోర్నమెంట్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరము రాజేందర్ రెడ్డి స్టేడియం కట్టి 30 ఏళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున స్పోర్ట్స్ పెట్టడం జరుగుతుంది. మేమంతా కూడా అందులో వాళ్ళు పెట్టడం జరుగుతున్నది. మరి ఈ విధంగా స్పోర్ట్స్ పెట్టడం ద్వారా మరి ఎవరైతే క్రీడాకారులు అందరూ కూడా మనకు వారికి ప్రోత్సహించినట్టయితే కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టడం చాలా సంతోషం. సతీష్తో పాటు సంజయరావు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో జరిపించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకున్నాం. అందరికీ నమస్కారం.
76 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పాలనాధికారి బి సత్యప్రసాద్ తన క్యాంపు ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకొండ విజయరమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి పాల్గొని పోలీసులకు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సందేశాన్ని వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం డిఆర్డిఏ పెద్దపల్లి బ్యాంక్ లింకేజ్ రుణాల మంజూరీ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఒక 2 చెక్కుల పంపిణీ జరుగుతూ ఉంటుంది. ముందుగా అర్బన్ కి సంబంధించిన కరీంనగర్ పోలీస్ బయార్ గ్రౌండ్ లో ఆదివారం నాడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రమీలా సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సోదరిమణులారా, 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, విద్యార్థులకు, ప్రెస్ మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాలు పంపిణీకి ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి అయింది. మన జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం, కార్డులలో మార్పులు చేర్పులు కోసం సుమారు 40,000 మంది పైగా దరఖాస్తు. దీని ద్వారా మహిళలు 125 కోట్ల 50 లక్షల రూపాయలు లబ్ధి పొందారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 20,474 మంది పేదలకు ఉచిత చికిత్స అందించాము. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేయర్ పారిజాత నరసింహారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో 450 కోట్లతో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విధాలా అభివృద్ధి చేశామని తెలిపారు. 5 సంవత్సరాల్లో ఎంత చేసినా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న కాలనీలు, సమస్యలు ఇంకా కొన్ని అలాగే ఉన్నాయని, తనకి అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీడియా మిత్రులకి, పత్రికా సోదరులందరికీ కూడా ఈరోజు మరి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అయ్యి తర్వాత మేయర్గా ఎన్నికయ్యి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరితో కలిసి మాట్లాడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది 2020లో ఏర్పడ్డ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 450 కోట్లు అంచనా ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్. దాంతోపాటు మరి డిఆర్సిసి సెంటర్, మరి మన ప్రజాభవనం, మున్సిపల్ ఆఫీస్, మరి కరోనా టైంలో చూసినాం మనము ఎంత ఇబ్బంది పడ్డారో. మరి వారి కోసం కేటాయించినటువంటి బస్తీ దవాఖానలో ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్లు చొరవ చూపడం. మరి ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ని అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచడానికి అందరూ సహకరించారు. వారందరికీ కూడా కోఆప్షన్ సభ్యులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి పనుల తర్వాత దిగిపోయే ముందు మనకి అభివృద్ధి అనేది ఆగిపోతుందని ఒకంత భయం పట్టుకుంది. కానీ ఎట్టకేలకు గవర్నమెంట్ నుంచి గౌరవ సీఎం గారు విడుదల చేసినటువంటి ఈ నిధులని
మళ్ళీ ప్రజల్లో అభివృద్ధి చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. దాదాపు 60 కోట్లతోటి ఇంటర్నల్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అలాగే చెరువులను కూడా సుందరీకరణ చేసి వాటికి కేటాయించడం గతంలో. మరి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మరి మా కార్పొరేటర్లు అందరూ, కోఆప్షన్ సభ్యులందరూ, వారితో పాటు ప్రజలందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మొదట వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాల తమ పదవీ కాలంలో 119 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ చొరవతో 80 కోట్ల రూపాయలతో మున్సిపల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. కరోనాలో కానివ్వండి, తర్వాత 5 సంవత్సరాలు మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి మన 34 మంది కౌన్సిలర్లు, 4 కోఆప్షన్ మెంబర్స్, మరి అందరు కమిషనర్లు చాలా సహకరించిండ్రు. కౌన్సిల్లో కొంతమంది విభేదించిండ్రు, కొంతమంది సహకరించిండ్రు. కానీ ఓవరాల్గా మాత్రం వేరే వేరే మున్సిపాలిటీలో అయినంత గొడవలు అట్లా కాకుండా మంచిగా డీసెంట్గా సుధీర్ సార్ కానివ్వండి, లింగనాయక్ సార్ కానివ్వండి, ఎంఆర్ఓ గారు, మరి ఆర్డీఓ గారు, ఎస్పీ నారాయణ రెడ్డి సార్ అందరు కూడా అంటే ఒక టీం లాగా నేను ఏదైనా లిటిగేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం తీసుకెళ్తే ఇది ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేసేసి నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాం. కంపల్సరీగా 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అప్పుడు అసంతృప్తితో మీరు ఇప్పుడు ఈ 1 సంవత్సరంలో మీరు సంతృప్తి చెందారు అభివృద్ధి విషయం అయితే చాలా సంతృప్తి ఇందాక చెప్పినాను కదా, సాటిస్ఫైడ్. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేణుగోపాల్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డిలు సైబర్ నేరాల అవగాహన సదస్సులో పాల్గొని ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ యువతను డ్రగ్స్ వైపు వెళ్లకుండా తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. సైబర్ నేరాలు అధికమవుతున్నాయని, బాగా చదువుకున్న వాళ్లే అధికంగా మోసపోతున్నారని తెలిపారు. ఒకటి రోడ్ సేఫ్టీకి సంబంధించింది, 2 డ్రగ్ అవేర్నెస్ సంబంధించింది, 3 సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్స్ సంబంధించింది. సో ఇక్కడ కాలనీస్, అమీన్పూర్ కాలనీస్ లో ప్రెసిడెంట్ కానీ కాలనీస్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది యాక్చువల్ గా పెట్టింది మీకోసమే. ఇప్పుడు ఈ జనాలు వినాలని చెప్పి పిల్లల్ని పట్టుకొచ్చాం, కానీ యాక్చువల్ గా పెట్టింది ఈ మీటింగ్ యొక్క పర్పస్ అమీన్పూర్ లో ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాసుల కోసం. సో పిల్లలు కూడా, మీరు కూడా ఇక్కడే ఉంటారు మోస్ట్లీ. సో మీ చిన్న తప్పిదం, ఒక చిన్న హెల్మెట్ మీరు పెట్టుకోకపోయేసరికి ఏంటంటే మీ పిల్లలు అనాథలైపోతారు. లేదంటే మీరు ఏదైతే ఈరోజు ఒక చిన్న పిల్లల్ని స్కూల్ తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్ గా, ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో మేము స్కూల్ బస్సెస్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ చేస్తున్నాము. మీరు వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండండి. ఏదైనా స్కూల్లో ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ ఉంటే ఇమీడియట్ గా లోకల్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్లలో డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ అనేది ప్రధానంగా అవపడుతుంది. డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ అంటే ఓవర్ స్పీడ్ కానీ, ఓవర్టేకింగ్ కానీ, ర్యాష్ నెగ్లిజెన్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్లనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని మన జిల్లా ఎస్పీ గారు అందరికి చెప్పడంతో మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరు మా యొక్క అమీన్పూర్ గ్రామ ప్రజలకి ఈ సైబర్ క్రైమ్స్, తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్కి సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ప్రత్యేకంగా మన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేణుగోపాల్ రెడ్డి డిఎస్పీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో శ్రీ సాయిరాం నోబెల్ కాన్వెంట్లో స్కూల్ కరెస్పాండెంట్ బంటుపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ధారా యశోదమ్మ, దారా రాము పాల్గొని బిఆర్ అంబేద్కర్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రంగు రాజ్యానికి కూడా చక్కటి ఉపన్యాసం ఇవ్వాలని కోరుతున్నాను.
ముందుగా మన తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌన్సిలర్ చిట్టి ఉమేష్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పెద్దలు రవీంద్రరెడ్డి, కల్పన శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ ప్రేమ్ కుమార్, పరిష శ్యామరావు హాజరయ్యారు. ఈ పండుగ జరుపుకోవడం కులాలకు కానీ మతాలకు కానీ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎంతోమంది త్యాగమూర్తుల ఫలమే ఈరోజు మనం జాతీయ పండుగ గుర్తిస్తున్నాం. దేశ నాయకులు అందరి పోరాటం వల్ల మనం ఈ జెండా పండుగ చేసుకోవడం జరుగుతుంది. 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ విచ్చేసినటువంటి స్థానిక కౌన్సిలర్ గారు, పెద్దలు రవీంద్రరెడ్డి గారు, ప్రేమ్ కుమార్ గారు, సంగయ్య గారు, సహదేవ్ గారు, అనిల్ కుమార్ గారు, యూత్ శేఖర్ గారు, శ్రీశైలం గారు, వీరయ్య గారు, వీమ్యాక్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇండియన్ యాక్టివ్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారిచే విజయవాడలో జరిగిన రిపబ్లిక్ డే వార్షికోత్సవ సభలో IAAVO ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ అండ్ సీనియర్ రిపోర్టర్ డాక్టర్ కోడి కిషోర్ను ప్రముఖుల సమక్షంలో సేవారత్న అవార్డుతో సత్కరించారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ సీనియర్ రిపోర్టర్గా ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్ కోడి తాతారావు అలియాస్ కిషోర్కు ఈ అవార్డులు లభించడం సంతోషకరమన్నారు. ఖర్చుపెట్టి చేసేటప్పుడు ఫోటోలన్నా రావాలిగా. హైదరాబాద్ ముషీరాబాద్లోని హెబ్రోన్ చర్చ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రస్ట్ సొసైటీ చైర్మన్లు సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు చర్చికి సంబంధం లేని వారిని పెట్టి ఫేక్ కమిటీని ఏర్పాటు చేసి తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రార్థనలు జరుగు సమయంలో రాజేశ్వరరావు మనుషులు చర్చిలోకి చొరబడి దాడులు చేస్తున్నారని ఆయన తెలిపారు. మల్లన్న గారు కావచ్చు, వీళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సీఎం గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. అది తప్పు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఎవరైనా సరే, గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ ప్రతినిధులు కావచ్చు అండి, ఎవరు ఈ విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కానీ రాజేశ్వరరావే చెప్పుకుంటుండు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది, సీఎం వచ్చి గొడవలు చేసి నాశనం చేసి వచ్చిండు. ఇప్పుడు ఎబ్రోన్ చర్చి నాశనం చేయాలని కొంతమందిని పోగు చేసుకొని పార్టీలు మారినట్టు, కొన్ని రోజులు కాంగ్రెస్, కొన్ని రోజులు టీఆర్ఎస్. ఇప్పుడు కనుక కాంగ్రెస్ వాళ్ళు కనుక దీన్ని గమనించకపోతే వచ్చే 4 సంవత్సరాల్లో ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ అధికారం వస్తుందంటే జెండా మారుస్తాడు, టీఆర్ఎస్కి పోయి జెండా కడతాడు. దయచేసి ఇలాంటి గుంటను అక్కడ నమ్మొద్దండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజేశ్వరరావుకి సభ్యత్వం ఇవ్వద్దండి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మా హెబ్రోన్ చర్చికి వచ్చి లీగల్ ఆర్ ఇల్లీగల్ ఎవరు చేస్తున్నారో చూడండి. ఇక్కడ రౌడీలు, ఇక్కడ గుండాలు ఎవరు లేరండి. అందరూ చర్చకు వచ్చే భక్తులు, సభ్యులే. రాజేశ్వరరావు అలాంటి రాజేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచుకుంటే మనకి కాంగ్రెస్కి చెడ్డ పేరు. వచ్చే ఎలక్షన్లో కూడా, లోకల్ ఎలక్షన్లో కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇమీడియట్గా రాజేశ్వరరావుని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని సొసైటీ ట్రస్ట్ హెబ్రోన్ తరఫున మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. దయచేసి ఇది పత్రికా మీ ఉంది. ఈ చర్చిలో ఇన్వాల్వ్మెంట్ కావద్దు, ఈ చర్చిలో అడ్మినిస్ట్రేషన్లో రావద్దని ఎవరైతే సామాజికుడిలో నాకు సహకరించాలి మీడియా ద్వారా గవర్నమెంట్ అడుగుతున్నాం. మేము రేవంత్ రెడ్డి ఇస్తుందండి. మేము చాలా కూడా క్రైమ్ చెల్లించి ప్రార్థన చేసినాం గవర్నమెంట్ రావాలని. ఇలాంటి రాజేశ్వరరావుని పార్టీలో చేర్చుకొని మా మీద దాడులు చేపయొద్దని మరొకసారి మీ సొసైటీ సభ్యులము, ట్రస్ట్ సభ్యులము హెబ్రోన్ ద్వారా గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నామండి. ఖచ్చితంగా లీగల్గా మాకు న్యాయం చేయాలి. యాజ్ పర్ కోర్టు ఆర్డర్ని ఫాలో. మెదక్ జిల్లా వెల్దుర్తిలో జాతీయ జెండాను అధికారులు అవమానించారు. రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా వెల్దుర్తి వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ విస్తరణ అధికారి మజీద్ జెండాను ఆవిష్కరించారు. చిరిగిపోయిన జెండాను ఆవిష్కరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ యూనిట్ నెంబర్ 1లో జరిగిన జెండా వందన కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే తనయుడు గూడెం మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడుగు నరసింహ పాల్గొన్నారు.
సంతోషం అన్న. ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ రావాల్సిందే కోరుకుంటున్నారన్న. ఏంటంటే ఏదున్నా కూడా మేము అందరు బాగున్నారని చెప్పి నేనైతే ఇప్పుడు అనుకుంటున్నాను. అవునా, అందరు బాగున్నారు. నరసింహన్న లోకల్ ఉంటాడు, నరసింహన్నకు ఫోన్ చేయండి. నరసింహన్న ఉంటాడు, మేము కూడా అందుబాటులో ఉంటాం. మైపాలన్న కూడా అడుగుతుంది, తీసుకోవటం నెక్స్ట్ వెళ్తే ఏమన్నా ఉంటే కూడా మాట్లాడి క్లియర్ చేసుకున్నాం అని తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ కొల్లూరు గ్రామంలో బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డీజే రాజు సమక్షంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మాజీ సర్పంచ్ యాదయ్య, రమేష్, యువజన సంఘం యువత పాల్గొన్నారు. ఖమ్మం సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో రేషన్ కార్డు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తుదారు వద్ద నుండి 2,500 రూపాయలు లంచం తీసుకుంటూ 23వ వార్డు ఆఫీసర్ వినోద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామ పరిధిలోని యూనిట్ నెంబర్ 1 మరియు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజ్గౌడ్ ఆధ్వర్యంలో జెండా వందనం నిర్వహించారు. తాండా కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ కాలనీవాసులు హాజరయ్యారు. డబుల్ బెడ్రూమ్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి వారం రోజుల్లో తన సొంత నిధులతో చేపడతానని వారికి హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వికారాబాద్ మండలంలో అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సంవిధాన్ బచావ్ పాదయాత్ర నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. షేలింగంపల్లి నియోజకవర్గంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ప్రభుత్వ పథకాలను అందరికీ అందిస్తామన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గొల్లపల్లి గ్రామంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభిస్తామన్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.